ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జాన్వరి 31వ తారీఖు. ఆయన సమాధానము కలగజేయును. యోబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. తుఫాను ఊపేసే వేళ సమాధానం. ఆయనతో మనం సముద్రాన్ని దాటుతాము. సముద్రం మధ్య తీరానికి దూరముగా చీకటి ఆకాశం క్రింద హఠాత్తుగా పెద్ద తుఫాను రేగింది. నింగి నేల ఏకమై ఎదురు నిలిచినట్లు హోరుగాలి, వర్షం, లేచే ప్రతి అలా మనల్ని మృంగేసేటట్టు ఉంది. అప్పుడు ఆయన నిద్రలేస్తాడు. గాలిని అలలను గద్దిస్తాడు. విలయతాండం చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మలింపజేస్తాడు. గాలి వేసే వికృతమైన ఈలలకు పైగా పడి లేచే పెనుకెరటాల హోరుల కంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది. ప్రశాంతముగా ఉండండి. నీకా స్వరం ఎప్పుడైనా వినిపించిందా? వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది. ఆయన సమాధానం కలగజేస్తాడు. మనకై మనం ఓదార్చుకోలేని సమయాలలో తన సమాధానాన్ని మనకిస్తాడు. మన సంతోషాలు, మన ఆదర్శాలు, ఆశయాలు వీటన్నిటిని చూసుకొని మనం తృప్తి పడుతుంటాము. కానీ ఆయన కృప చొప్పున మనం వీటన్నిటికీ ఆయనకి ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకి సహాయం చేస్తాడు. మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు. మన మనస్సులోనూ హృదయంలోనూ అంతులేని నిశ్చలత పరుచుకుంటుంది. సమాధానాన్ని ఇస్తాడాయన. ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో, ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో అన్న ఆయనే మనకి శాంతినిస్తాడు. మన కష్టాలని లాభాలుగా చేస్తాడు. నీ దీవెనలన్నిటిలోనూ, ఆదర్శాలన్నిటిలోనూ ప్రభు నీ కోరుకునేదొక్కటే. మ్రోగుతున్న యుద్ధ బేరుల మధ్య నీ స్వరం వినాలని, విశ్రాంతి పొందాలని. పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన భయాలు నా ప్రశాంతతను భంగపరచవు. చీకటి మూసిన దారుల్లో చేతిలో చేతితో నీ వెంట సాగితే శోకాలు నన్నంటవు. చీకట్లు సమిస్తే ఉదయం వస్తుంది, ఇది తెలిసి ఆశతో ఎదురుచూస్తాను. అశాంతిగా మార్చగలవారెవరు? నువ్విచ్చిన నిత్యశాంతిని. ప్రైజ్ ద లార్డ్.